అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సీమ వాయిస్. 2017లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏపీ ఫైబర్ను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్ టీవీ సౌకర్యాలని కల్పించాలని తక్కువ ధరలకే సరఫరా చేయడం జరిగింది. 150 రూపాయలకే ఇంటర్నెట్ డిష్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆపరేటర్ కూడా కలుపుకుని 250 రూపాయలకు కస్టమర్కు కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ అతి తక్కువ కాలంలో 12 లక్షల పైబడి కనెక్టివిటీని 2.5 సంవత్సర కాలంలో 12.5 లక్షల కనెక్టివిటీని 13 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి 12,50,000 కలెక్షన్ను 5 లక్షలకు పడిపోయేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. అలాగే ఈ సిస్టమ్ దెబ్బతీయడానికి పోల్ ట్యాక్స్ అనే పేరుతో, బాక్స్ రెంటల్ అనే పేరుతో, ఫైన్ అనే పేరుతో రకరకాల పేర్లతో ప్రజలపైన, ఆపరేటర్లపైన సంస్థను నిర్వీర్యం చేసే రకంగా తన సోషల్ మీడియాకు తాను తీసిన రామ్ గోపాల్ వర్మ సినిమాకు, తన కార్యకర్తల జీతాలకు ఈ డబ్బులను వాడి సంస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ తప్పులు చేసిన అధికారులను ఎప్పటిలోపల అరెస్ట్ చేస్తారని అడగడానికి, ఈ సంస్థను మళ్ళీ పునరుజ్జీవం లేదా అని అడగడానికి తెలుగుదేశం అఖిల భారత కార్యదర్శి నారా లోకేష్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి అన్ని జిల్లాల నుండి 18వ తేదీ ఉదయం 10 గంటలకు తెలుగుదేశం ఆఫీస్కు ఆపరేటర్లందరూ రావాలని జేఏసీ పిలుపునిస్తున్నది. ఏపీఎస్ఎఫ్ఎల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు, గతంలో కేబుల్ ఆపరేటర్లంతా బాగుండాలని సదుద్దేశంతో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మానస పుత్రిక అని పేరు పెట్టి ఏపీఎస్ఎఫ్ఎల్ను వదలడం జరిగింది. ఆపరేటర్లు బాగుండాలా, తక్కువ డబ్బుతో ఎక్కువ నాణ్యత చూపించాలనే ఉద్దేశంతో ++ సర్వీస్ ద్వారా ప్రజలకు మంచి కార్యక్రమాలు అందజేయాలి. ఇంటర్నెట్ అయితేనేమి, సినిమాలు అయితేనేమి, విజ్ఞానాన్ని అయితేనేమి అందించాలనే తలంపుతో ఆయన చేసిన ప్రయత్నం గత ప్రభుత్వము తుంగలో తొక్కేసింది. కేవలం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కేబుల్ ఆపరేటర్లను వీధిపాలు చేయడం జరిగింది. కేవలం వైసీపీ కార్యకర్తలను అక్కడ ఎంప్లాయీస్గా పెట్టుకొని 12 లక్షల గల కేబుల్ టీవీ కనెక్షన్లను కేవలము 4 లక్షల నుంచి 5 లక్షల లోపల రావడం జరిగింది. దాదాపు 7 లక్షల కనెక్షన్లు పోవడం జరిగింది. ఇన్ని కనెక్షన్లకు కేబుల్ ఆపరేటర్లు కష్టపడి వడ్డీతో శ్రమించి వడ్డీకి డబ్బు తెచ్చుకొని ఒక్కొక్క ఇంటికి 2,000 నుంచి 2,500 రూపాయలు అవుతుంది కనెక్షన్ ఇవ్వాలంటే. అంత కష్టపడి వేసుకునే కేబుల్ ఆపరేటర్లు తిరిగి రోడ్డు పాలైనాడు, రోడ్డు మీదనే ఉన్నారు. సో తిరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఆశలు చిగురించి ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా బాగుపడతారనే ఆనందంతో ఉన్న సమయంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు బాక్సులు కొరత, సస్పెండ్ అయిన బాక్సులు డబ్బు కట్టడం, ఇవన్నీ కూడా ఆపరేటర్ టెక్నికల్గా వాళ్ళకు ఇక్కడ చూసే నాదుడే లేడు. ఈ మధ్య ఏపీ ఫైబర్ చైర్మన్గా జీవీ రెడ్డి గారు వచ్చి ఈ దొంగలంతా పట్టుకోవడం జరిగింది. ఆయనకి మనం ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే సస్పెండ్ చేయడం జరిగింది. సో ఈ ప్రభుత్వంలోనైనా కేబుల్ ఆపరేటర్ జీవించాలా లేదా అన్నది కేవలం మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఆయన అనుకుంటే కేబుల్ ఆపరేటర్లంతా బాగుపడతారు, లేకుండా అంటే వీధి పాలై కొట్టుకొని పోతారు. కాబట్టి మా ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లేదానికి ఈ నెల 18వ తారీఖున మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర మా నిరసన తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని అందజేయాలని తలపుతో కేబుల్ ఆపరేటర్లు, ఏపీఎస్ఎఫ్ఎల్ కేబుల్ ఆపరేటర్లు తప్పకుండా ఈ మనం పోయే ఈ మన సమస్యను మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడానికి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా మేము ఏపీఎస్ఎఫ్ఎల్ తరఫున మీ అందరికీ పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ 50 మంది కేబుల్ ఆపరేటర్లరా ఈరోజు ఈ సంస్థలో ఎన్నో ఒడిదొడుకులు, కష్టాలు, కన్నీలు, చెమట ఊర్చి ఈ ఇండస్ట్రీని పటిష్టంగా పరిచాం. ఈరోజు వివిధ కార్పొరేట్ ఇంటర్నెట్ కంపెనీలు కోడి పిల్లని గెద్దను తన్నికెళ్ళిపోయినట్టుగా మన గ్రౌండ్ను తన్నికెళ్ళిపోతున్నాయి.
అయినా మనకు సీమ కుట్టినట్టుగా లేదు. 2, నిన్న అసెంబ్లీ సమావేశంలో ఒక మహిళా ఎమ్మెల్యే మన రాష్ట్రంలో ఏసీలు బిగించిన టెక్నీషియన్స్కి కార్మిక హక్కులు కల్పించాలని స్పీకర్ గారి దృష్టికి వాళ్ళ సమస్యను తీసుకెళ్లారు. అంటే ఈ రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లని గడ్డి పరకతో సమానంగా చూస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మనకి కేబుల్ ఆపరేటర్ అనేవాడికి రక్తం తల మరగాల, పౌరుషం పుట్టాల. ప్రతి కేబుల్ ఆపరేటరు రేపు టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గరికి 18వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా ఉండాలి. దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు 17వ తారీఖు నైటే బయలుదేరాలి, 18 ఉదయానికి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒకటే అడగదలుచుకుంటున్నాం. అయ్యా, గత 30 ఏళ్ల క్రితం ఉద్యోగ ఉపాధి లేక నిరుద్యోగ యువకులుగా ఉండి స్వయం పెట్టుబడులు పెట్టి భార్య పుస్తులతాళ్ళు కూడా తాకట్టు పెట్టి ఈ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టి స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్న కేబుల్ ఆపరేటర్ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి అడగబోతున్నాం. 2, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఇంటర్నెట్, టెలిఫోన్, టీవీ సౌకర్యం కల్పించాలని చెప్పి ఆయన ఏపీ ఫైబర్ సంస్థను అనే దాన్ని స్టార్ట్ చేశారు. అది ఆయన మానస పుత్రిక. ఎందుకంటే ఇది వ్యాపారవేత్తగా చూడకండి, సంక్షేమ పథకంగా చూడమండి అని చెప్పి ఆ రోజు 9,50,000 బాక్సులు మనం వేశాం. ఏపీ ఫైబర్ ఆపరేటర్ మిత్రులకు, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ ఫైబర్ జేఏసీ తరఫున నమస్కారాలు. మిత్రులారా, 2017లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ను ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే మొదటిసారిగా ఇలాంటి ఆలోచనతోటి ఏపీ ఫైబర్ను తీసుకురావటం జరిగింది. ప్రతి ఇంటికి, మారుమూల గ్రామంలో, గిరిజన తాండాలలో కూడా నెట్టును అందించాలని, డిస్సును అందించాలనేటువంటి ఉద్దేశంతో ఓ మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అది అనతి కాలంలోనే విపరీతంగా డెవలప్ అయ్యేటట్టు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఒక 3 సంవత్సరాల లోపే 12 లక్షల కనెక్షన్లకు చేరుకున్నది. ఈ 12 లక్షల కనెక్షన్లు ఇంకొక 5 సంవత్సరాలు ఆయన ఉంటే 50 లక్షల కనెక్షన్లకు చేరుకుంటుందని చెప్పి అందరం ఆశించాం. అంటే ప్రతి కుటుంబానికి నెట్టును అందించిన, పరిచయం చేసిన, అట్లాంటి ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు దురదృష్టవశాత్తు 2019లో జగన్ను అధికారంలోకి రావటం జరిగింది. చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షలు ఉన్న కనెక్టివిటీని, ఆ కనెక్షన్లను 4-5 లక్షలకు తగ్గించేటట్టుగా ఆయన వికృత చేష్టలు కారణంగా 4-5 లక్షలకు పడిపోయింది. అంటే 150 రూపాయలకు చంద్రబాబు నాయుడు ఇస్తే 350 రూపాయల నుంచి 599 రూపాయలకు పెంచినటువంటి, అంటే 3 ప్యాకేజీలుగా మార్చి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దీంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కడప జిల్లా ఆఫీస్లో 3 అధికారులు ఉండేవాళ్ళు, కొంతమంది టెక్నీషియన్లు ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 నుంచి 18 మంది అధికారులు అయ్యారు, 18 నుంచి 20 మంది టెక్నీషియన్లు అయ్యారు. ఇక్కడ జీతాలు ఇస్తున్నట్టు సోషల్ మీడియాకు పెద్ద ఎత్తున డబ్బులు దోచిపెట్టారు. ఆపరేటర్ల మీద లేకపోతే ప్రజల మీద విపరీతమైన భారాలు వేసి ఈ కనెక్టివిటీని తగ్గించడానికి బాక్సులు చెడిపోతే రిపేర్ చేయించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసింది.
ఒక పెద్ద ఎంఎస్ఓకు అంటే ప్రైవేట్ నెట్వర్క్ ఉన్నటువంటి ఎంఎస్ఓ గౌతమ్ రెడ్డికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఆ చైర్మన్ పోస్టు ఇచ్చి దీన్ని సర్వనాశనం చేశారు. అలాగే కడప జిల్లా వాసికి ఎండి పోస్టు రైల్వే నుంచి తీసుకొచ్చి దీంట్లో వేసి ఆయన ఆపరేటర్లుగా సాగిబండలో కానీ లేకపోతే రాయచోటిలో కానీ లేకపోతే ప్రొద్దుటూరులో కానీ లేకపోతే వాళ్ళ బంధువులందరినీ ఆపరేటర్లుగా తయారు చేసుకొని వాళ్ళ కొత్త బాక్సులు ఇచ్చి ఆ రకంగా మొత్తం సిస్టాన్ని ధ్వంసం చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అలాగే ఈ నెట్వర్క్లో రకరకాల వాళ్ళందరినీ అంటే సంబంధం లేని వాళ్ళు తెలియనటువంటి వాళ్ళందరినీ కూడా ఎంప్లాయీస్గా పెట్టుకొని ఈ సిస్టాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆపరేటర్ల రక్తం తాగినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు 8 నెలలు అయితే ఉంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏమైనా నిద్రపోతా ఉందా? రెడ్ బుక్లో మొదటి పేరు ఏపీ ఫైబర్ వాళ్ళవి ఉంటాయని చెప్పి మేమందరం ఆశించాం. కానీ రెడ్ బుక్లో లేదు, నల్ల బుక్లో లేదు, తెల్ల బుక్లో లేదు. కానీ ఇప్పటికైనా లోకేష్ గారు రేపు మేము 18వ తేదీన వస్తాం, మా బాధలు వినాలి, మా కష్టాలు తెలుసుకోవాలి. ఆపరేటర్లను కూడా అంటే కడప మేయర్ కార్ డ్రైవర్ కూడా ఆపరేటర్ అయ్యాడు. ఇంకొక ఆపరేటర్ దాంట్లో దౌర్జన్యంగా ఆపరేటర్గా చేర్చుకున్నారు. ఇట్లాంటి అన్నిటినీ సర్వే చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద కేసులు బుక్ చేయాలి, వాళ్ళని జైళ్ళలో పెట్టాలి. ఓన్లీ సోషల్ మీడియాకు నాంది పలికింది ఏపీ ఫైబరు, సోషల్ మీడియాకు ఆర్థికంగా అందజేసింది ఏపీ ఫైబరు. ఏపీ ఫైబర్ను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆపరేటర్ల సమస్యలన్నీ వినాలి. ఆపరేటర్లు కూడా ఈ ప్రభుత్వానికి అండగా ఉండడం కోసం 18వ తేదీన మిమ్మల్ని కలవాలని చెప్పి మీ దగ్గరికి వస్తున్నాం. అందరం కూడా చలో మంగళగిరి అనేటువంటి పేరుతోటి తెలుగుదేశం ఆఫీస్లో లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడిని కలవాలనుకుంటాను. ఆ రకంగా మాకు పర్మిషన్ ఇవ్వాలని, ఆ రకంగా కలిసే భాగ్యం ఇవ్వాలని, మళ్ళీ చంద్రబాబు నాయుడు పేరు ప్రతిష్టలు ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తీసుకుపోయే రకంగా ఆపరేటర్లందరూ కష్టపడాలని చెప్పి జేఏసీ యూనియన్ తలయించి 18వ తేదీన పిలిపించింది. కాబట్టి ఆపరేటర్లందరూ పాల్గొనాలి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏపీ ఫైబర్ను ఆదుకోవాలని చెప్పి దొంగలందరినీ జైలుకు పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.